ఆంధ్రప్రదేశ్ రాజకీయం తాజాగా మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం ఒక కొత్త కాన్సెప్ట్, అదే మావి గన్. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. దీనిని ప్రతిపాదించిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు 3 రాజధానుల సిద్ధాంతంతో డీసెంట్రలైజేషన్ గురించి మాట్లాడిన ఆయన ఇప్పుడు మరింత అడ్వాన్స్డ్ గా ఒక క్యాపిటల్ కారిడార్ మోడల్ ను ముందుకు తెచ్చారు. ఈ మావి గన్ అనేది ఒక సింగిల్ సిటీ కాదు, 3 కీలక నగరాల కలయికతో ఏర్పడే ఒక భారీ మెట్రో రీజన్. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 నగరాల పేర్లు మొదటి భాగాలను కలిపి మావి గన్ గా పిలుస్తున్నారు. ఈ కాన్సెప్ట్ వెనక ప్రధాన ఆలోచన ఏంటంటే, ఒకే నగరంలో సుమారు 1,00,000 నుండి 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాజధాని నిర్మించడం కంటే ఇప్పటికే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, రైల్వేలు, నేషనల్ హైవేలు, పోర్టులు వంటి సౌకర్యాలను ఉపయోగించుకొని ఒక పెద్ద అభివృద్ధి కారిడార్ ను తయారు చేయడం. మచిలీపట్నం పోర్టు ఆధారంగా ట్రేడ్ మరియు ఎక్స్పోర్ట్ హబ్ గా మారుతుంది. విజయవాడ ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ మరియు కమర్షియల్ సెంటర్ గా ఉంది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ మరియు కనెక్టివిటీకి ప్రధాన కేంద్రంగా ఉంటుంది. గుంటూరు ఎడ్యుకేషన్, హౌసింగ్ మరియు రెసిడెన్షియల్ జోన్ గా అభివృద్ధి చెందుతుంది. ఈ 3 నగరాలు కలిపి సుమారు 100 కిలోమీటర్ల పరిధిలో ఒకే ఎకనామిక్ జోన్ లా పనిచేస్తాయి. దీనివల్ల అభివృద్ధి ఒకే చోట కాకుండా ఇతర ప్రాంతాల మధ్య సమానంగా ఉంటుంది అనే లాజిక్ ను జగన్ టీం చెబుతోంది. అంతేకాదు, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం పాపులేషన్ సుమారు 20 నుండి 30 లక్షల మంది. అదే అమరావతి చూసుకుంటే 1 నుండి 2 లక్షలు. సో జనాభా ఎక్కువ ఉన్న చోట అభివృద్ధి పెడితే అది త్వరగా గ్రోత్ అవుతుందనే ఆలోచన. అలాగే అమరావతి ప్రాజెక్టు విషయంలో వచ్చిన భారీ ఖర్చులు, ఫండింగ్ సమస్యలు, నిర్మాణంలో ఆలస్యం వంటి అంశాలను ఉదాహరణ చూపిస్తూ 0 నుండి ఒక మెగా సిటీ నిర్మించడం కంటే ఇప్పటికే ఉన్న నగరాలను కనెక్ట్ చేసి డెవలప్ చేయడం ప్రాక్టికల్ అనేది వాళ్ళ వాదన. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, మావి గన్ అనేది కేవలం ఒక రాజధాని కాదు, ఇది ఒక ఎకనామిక్ గ్రోత్ మోడల్. పోర్టు ద్వారా ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, హైవే కనెక్టివిటీ ద్వారా లాజిస్టిక్స్ స్ట్రాంగ్ అవుతాయి, 3 నగరాల మధ్య రియల్ ఎస్టేట్, ఐటీ, ఎడ్యుకేషన్ రంగాలు విస్తరిస్తాయి. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి అనేది వాళ్ళ వాదన. అయితే ఈ కాన్సెప్ట్ పై విమర్శలు కూడా ఉన్నాయి. కొంతమంది ఇది క్లియర్ గా నిర్వచించని ప్లాన్ అని, పరిపాలన ఒకే చోట లేకపోతే గవర్నెన్స్ కష్టమవుతుందని అంటున్నారు. మొత్తానికి ఈ కాన్సెప్ట్ ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తింది. రాజధాని అంటే కేవలం ఒక నగరమా, లేక ఒక ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందే విధానమా? జగన్ చెప్పేది డెవలప్మెంట్ స్ప్రెడ్ అవ్వాలనేది, విమర్శకులు చెప్పేది స్థిరత్వం కోసం ఒకే రాజధాని అవసరమని. చివరికి ఏది సరైన మోడల్ అనేది ప్రజల నిర్ణయం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది, మావి గన్ లాంటి ఐడియా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై కొత్త డిబేట్ ను తీసుకొచ్చింది. ఈ విషయంలో మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీరు డైలీ చూస్తే ప్రతి విషయం మీద ఎంతో కొంత అవగాహన పెంచే ప్రయత్నం చేస్తాను. జై హింద్.